అన్స్టాపబుల్ సీజన్ 4కి రీసెంట్గా వెంకటేష్ రావడం జరిగింది. సో బాలకృష్ణ అండ్ వెంకటేష్ ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఫ్యామిలీ విషయాలు అండ్ సినిమా విషయాలు అన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత అసలు వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు డి రామనాయుడు గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు అనమాట. అవును, ఎందుకంటే ఆయనకి ఎంత బాండింగ్ ఉందంటే అసలు రానా దగ్గుబాటి కానివ్వండి, లేకపోతే వెంకటేష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సినీ ఇండస్ట్రీకి వచ్చారు అంటే రామానాయుడు గారు వల్ల. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన ప్రతి ఇనిషియేటివ్ కానివ్వండి, ఆయన అప్పట్లో ఆయన అసలు వేరే లెవెల్ అనమాట. అయితే ఒక సినిమాకి సంబంధించి ఒక స్క్రిప్ట్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా తండ్రి కొడుకులు ఒకే ఇండస్ట్రీలో ఉంటే వాళ్ళు సినిమాస్ తీస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మనకి నాగ చైతన్య అది మన మనం సినిమా చేస్తారు. ఇంకోటి ఆచార్య సినిమా చిరంజీవి మరియు అదే విధంగా మన రామ్ చరణ్ చేశారు. అండ్ మగధీరలో కూడా స్టార్టింగ్ లో గ్లిమ్స్ ఉంటాయి రామ్ చరణ్ తోని. అట్లా తండ్రి కొడుకులు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అప్పట్లో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, కలిసుందాంరా, నువ్వు నాకు నచ్చావు, ఇలాంటి కామెడీ సినిమాలు. ముఖ్యంగా ఆయన చేసిన సినిమా ప్రతి ఒక్కటి కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్ని రకాల ఎమోషన్స్ ఆ మూవీలో ఖచ్చితంగా ఉంటాయి. ఇన్ని మంచి మంచి సినిమాలు తీసినప్పుడు ఆయన వాళ్ళ నాన్న కోరిక ఒకటి తీర్చలేకపోయారట. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆయనకు అదొకటి ఉండిపోయిందంట. అరే మా నాన్న అడిగిన కోరిక నేను ఒకటి తీర్చలేకపోయాను. ఒక రోజు వాళ్ళ నాన్నకి ఏదో స్క్రిప్ట్ బాగా నచ్చి వచ్చి చూపించారంట. ఇట్లా ఒకటి ఉంది స్క్రిప్ట్, మన ఇద్దరం కలిసి చేద్దాంరా, బాగుంటుంది సినిమా, తండ్రి కొడుకుల అనుబంధం ఇందులో బాగా చూపించారు, చేద్దాము అని చెప్పేసి ఆయన అన్నారట. కానీ అదే సమయంలో ఆయనకు ఆరోగ్యం క్షీణించి ఇక లాస్ట్ మూమెంట్లో కూడా ఆయన పరిస్థితి చాలా దారుణంగా అయిపోయేసరికి కానీ ఇంకా ఆ సినిమా తీయకుండానే ఆయన లేకుండా పోయారు. కాబట్టి నా లైఫ్లో అదొక పెద్ద రిగ్రెట్ అన్నా అని చెప్పేసి బాలకృష్ణతో ఏడ్చారు. రామానాయుడు గురించి చెప్పాలంటే ఒక పెద్ద సంస్థ పెట్టి స్టూడియోస్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అసలు మొత్తం ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ గా ఉండి వాళ్ళు ఇప్పుడు ఈ స్థానంలో అంటే ఖచ్చితంగా ఆయన చొరవ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వాళ్ళకి అంత డెడికేషన్ లేదేమో కానీ ఆయన లాస్ట్ మూమెంట్ అంటే ఇంకా కాళ్ళ దగ్గర నుంచి బాడీ సగం సహకరిస్తలే అన్నప్పటికీ పర్వాలేదులేండి నేను చేయగలుగుతా అంటే చేస్తా, కూర్చున్నటువంటిది చిన్న క్యారెక్టర్ ఉందంటే వచ్చి చేస్తానండి, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి ఆయన చివరి మూమెంట్ వరకు సినిమా కోసమే అంకితంగా ఉండి ఆయన ఎప్పుడు కూడా స్క్రిప్ట్ చదువుతూనే ఉంటారంటే ఆయన ఆ విషయం లాస్ట్ స్టేజ్ అప్పుడు కూడా సినిమా స్క్రిప్ట్ చదువుతూనే ఆయన అదైపోయారని. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ని వాళ్ళు దైవంగా భావిస్తారంట. ఇప్పటి వాళ్ళంత పట్టించుకోరు కానీ స్క్రిప్ట్ దైవంగా భావించే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఆ స్క్రిప్ట్ ని కానీ స్టోరీని కానీ కంటెంట్ ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ సినిమాలు అనేవి వాళ్ళ స్టార్డమ్ అనేది ఇంత లాంగ్ లో ఇంకా బతికే ఉంది. సో వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ చొరవ వల్లనే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఈ లెవెల్లో ఉంది. సో అట్లా వాళ్ళ నాన్నగారి గురించి కోరిక ఒకటి తీర్చలేకపోయినా అయితే కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ వీడియో ఇప్పుడు చూసిన తర్వాత అరే వాళ్ళు ఒక సినిమా చేస్తుంటే బాగుండు అని కూడా చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు.